కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. పెరుగుచారు. పెరుగు తయారుగా ఉంటే చాలా త్వరగా తేలికగా చేసుకోగల వంటకం పెరుగుచారు. భోజనం చివరలో అన్నంలోకి కలుపుకొని తినడానికి తాజా పెరుగు, పచ్చి ఉల్లిపాయలతో చేసుకునే ఈ పెరుగుచారు చాలా బాగుంటుంది. ఈ రుచికరమైన పెరుగుచారుని లంచ్ బాక్సులలో పెట్టుకోవడానికి, నలుగురిని పిలిచి చేసుకునే డిన్నర్ పార్టీలకు కూడా చేసుకోవచ్చు. పెరుగు తాళింపు తయారీకి కావలసినవి: పెరుగు 1.5 కప్పు, ఉల్లిపాయలు 3 మీడియం సైజువి, పచ్చిమిర్చి 3 లేదా 4, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను, పంచదార చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూను, కరివేపాకు 1 రెమ్మ. పెరుగుచారును తయారు చేసుకునే విధానం: పాలను తోడుబెట్టుకొని పెరుగుని తయారుగా ఉంచుకోవాలి. క్రీముతో ఉన్న పాలను చక్కగా కాచి తోడు వేసుకున్న పెరుగుతో చేసుకుంటే ఈ పెరుగుచారు చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి పెరుగుని తీసుకోవాలి. పెరుగులో తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని, చిటికెడు పంచదారను, కొద్దిగా పసుపును, రుచికి సరిపడా ఉప్పును, తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి కలుపుకొని ఉంచుకోవాలి. తరువాత పెరుగుచారులోకి తాళింపుగాను స్టవ్ మీద వేసి ఉన్న బాణలిలో కొద్దిగా నూనెను వేసి, నూనె వేడెక్కిన తరువాత అందులో జీలకర్రని, ఆవాలను వేసి అవి చిట్టపటలాడాక బాణలిలో 2 తుంచిన ఎండుమిర్చిని, చిటికెడు పసుపును కూడా వేసి అవి మాడకుండా కలిగి త్రిప్పుతూ వాటిని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. తరువాత అందులో కేస్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరగా పోపులో కరివేపాకును వేసి అవి కూడా వేగాక స్టవ్ని కట్టివేయాలి. తరువాత ముందుగానే ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను కలుపుకొని తయారుగా ఉంచుకున్న పెరుగుకు ఈ వేడివేడి తాళింపును జత చేయాలి. అంతే, ప్రశస్తమైన పెరుగుచారు తయారు. ఈ వీడియోలో చెప్పిన మా ప్రత్యేక తయారీ కేస్ అల్లం వెల్లుల్లి ముద్దను ఎలా చేసుకోవాలో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింకులను క్లిక్ చేసి చూడండి. మా పెరుగుచారు తయారీ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా కొత్తపల్లి కొత్త రుచులు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ని నొక్కండి. అంతేగాక మీ స్నేహితులకు, బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.